వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయక్. సో ప్రస్తుతం నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్. చాలామందికి పేరులో గనక రాంగ్ లెటర్ ఉన్నా, లేదు అని అంటే రాంగ్ నెంబర్ ఉన్నా కూడా ఇలా ఉంటుంది అని చెప్పేసి ముందుగానే చెప్పినటువంటి, అంటే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలాసార్లు అటు స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు కానివ్వండి, లేదంటే స్టేట్ పాలిటిక్స్ అప్పుడు కానివ్వండి, లేదంటే కొన్ని సినిమాకి సంబంధించినటువంటి కానివ్వండి, ఏదున్నా సరే ఇలా ఉండే అవకాశం ఉంటుంది, ఇలా ఉంది, ఆ నెంబర్లు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అండ్ ఎక్కువగా చాలామంది అడిగినటువంటి విషయం ఎస్ అనే లెటర్ మీద ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పటంలో చాలా వీడియోస్ చేసాం. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి వాటిలో రకరకాలుగా ఈ యాంగిల్లో ఎలా ఉంటుంది, ఈ యాంగిల్లో ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళని ఉద్దేశించే ఎస్ అనే లెటర్ ఈరోజు ఇండస్ట్రీ నుంచి తీసుకుందాము. సూర్య గారిది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనేది, సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, సూర్య గారిది మీరు నేను ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ అట్లా చేసాము వీడియో. గుర్తుంది నాన్న. హ్యూజ్ రెస్పాన్స్ అప్పుడు. హ్యూజ్ రెస్పాన్స్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి, అండ్ భారీ బడ్జెట్ దాంతో ఆయన వస్తూ ఉన్నారు. ఇప్పుడు సూర్య గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న, లెటర్ ఎస్కి ఉన్న దైవశక్తి ఎలా అంటే, పేర్లో అన్ని నంబర్స్ కరెక్ట్గా కుదిరితే వాళ్ళు లైఫ్ అంతా స్టార్స్. ఎస్ ఫర్ స్టార్స్. సో బ్యాడ్ లక్ ఏంటంటే చాలామందికి అప్ అండ్ డౌన్ నంబర్స్ ఉంటున్నాయి. సో మనం చెప్పాలనుకుంటే ఒక అదృష్టమైన పుట్టుక, అదృష్టమైన పేరు సూర్య సొంతం. 23 జూలై 1975 పుట్టారు. ఆయన బర్త్ నంబర్ 5, డిస్ట్ నంబర్ 7. 5 వల్ల వీళ్ళు మెస్మరైజ్ చేస్తారు. డ్యాన్స్ చేసినా, డైలాగ్స్ చెప్పినా, అంటే ఎలాంటి కథ తీసుకున్నా, విలన్గా చేసినా, హీరోగా చేసినా ప్రజల్ని, అంటే చూసేవాళ్ళని బాగా ఆకట్టుకునే శక్తి 23 పుట్టినవాడు కదా. ప్రభాస్ 23, హీరో శ్రీకాంత్ 23. సో విలన్గా వచ్చి 100 సినిమాలు. ప్రభాస్ అంటే ఇంకా స్టార్డమ్ మనం చెప్పక్కర్లేదు. సూర్యాది కూడా అలాంటి స్టార్డమే. సేమ్. అండ్ హీల్ ఎక్స్ప్లోడ్ నౌ. టైమ్ టు ఎక్స్ప్లోడ్. అంటే హాలీవుడ్లో హీరోలు 60 ఏళ్ళకి అవుతారు. అటు ఎత్తుకుంటే మన సూర్య ఇంకా చిన్నపిల్లోడే, 75. సో నౌ హీ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఇన్ ద కమింగ్ మూవీస్. ఆయన అస్సలు పేరు శరవణన్. అంటే ఇదే పేరుతో ఇంకొక హీరో ఉన్నాడు కాబట్టి ఇతన్ని సినిమా స్టార్ట్ అయినప్పుడు మరత్నం గారు కూర్చొని, కన్ఫ్యూజన్ రాకూడదు, నీకు మంచి పేరు న్యూమరాలజీ ప్రకారం పెడతానని చెప్పి రీసెర్చ్ చేసి ఈయన 23న పుట్టడం. 2+3 అంటే 5. సో SURYA సూర్య మామూలు స్పెల్లింగ్. అది 13వ నంబర్. ఎస్ అంటే 3, యు అంటే 6, ఆర్ అంటే 2, వై అంటే 1, ఏ అంటే 1, 13. సో ఆయన ఏం చేశాడు, మరత్నం ఒక ఐ యాడ్ చేశాడు. ఈ ఐ అంటే 1, 14వ నంబర్ అవుతుంది. 23 2+3 5, 14 అంటే 1+4 5. లెటర్ ఎస్ ఉండి 14వ నంబర్ ఉంటే వాళ్ళు స్టార్స్. సో మన సుమన్ టీవీలో కూడా సుమన్లో లెటర్ ఎస్ అంటే 3, యు అంటే 6, ఎం అంటే 4, ఏ అంటే 1, ఎన్ అంటే 5. టోటల్ నంబర్ 14 నంబర్. సో అందుకు మన గ్రోత్. సో మనం మొదట కలిసినప్పుడు 28 lakh సబ్స్క్రైబర్స్. ఇప్పుడు దగ్గర మనం 88 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సో దట్స్ గ్రోయింగ్. అంటే అందరి హృదయాల్లో మనం సుమన్ టీవీ చేసే మంచి మంచి కార్యక్రమాలు, ఎంతోమంది పిల్లలకి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేసే విధానము, డబ్బులు డొనేట్ చేసే విధానము. సో ఆల్ ఆర్ యాడింగ్ అండ్ ద ఛానల్ ఇస్ గ్రోయింగ్. సో ఎస్తో సూర్య కూడా 14 నంబర్. సో ఎస్ లేకుండా 14 వచ్చిన వాళ్ళు కేటీఆర్ ఆల్సో ఇస్ 14 నంబర్. 10 ఏళ్ళు మన తెలంగాణకు సీఎంగా చేశారు. అంటే అదృష్టమైన నంబర్ సార్ ఇది. సో ఈ సూర్యలో మన్రత్నం గారు ఒక అమృతం లాంటి నంబర్ పెట్టారు. 23న పుట్టిన వాళ్ళకి 5వ నంబర్ పెట్టడం. 5 అంటే స్టార్. సో పంచభూతాల దీవెనలు 6 అక్షరాలకి. SURYAలో 6 అక్షరాలు. 6 అంటే శుక్రుడు. సో శుక్రుడు దీవెనల వల్ల ఐశ్వర్యం సంపాదిస్తారు. మంచి స్టైలిష్ బట్టలు వేసుకుంటారు. దే లైక్ టు ట్రావెల్, ఎంజాయ్. ప్రతిరోజు పండగలాగా ఫుడ్డీస్గా ఉంటారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మంచి మనసు ఉంటుంది వీళ్ళకి. రాంగ్ నెంబర్స్ ఏం లేవు. అదే అంటే నేను ఆపోజిట్ నెంబర్స్ కొన్ని ఉంటాయి కదా. ఏ నెంబర్ అంటే 5 అనేవాడు అందరికి మ్యాచ్ అయిపోయేవాడు, అందరికి ఫ్రెండ్. 23న పుట్టడము, పేర్లో 5 నంబర్ రావడం వల్ల అందరికీ. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే మహేష్ బాబు అంటే సూర్య ఇస్ మై ఫ్రెండ్,
జూనియర్ ఎన్టీ తీసుకుంటే మనోడు మంచి యాక్టర్. ప్రతి ఒక్కరు కూడా సూర్యని బాగా రిసీవ్ చేసుకున్నారు. సూర్యకి కానీ కార్తీక్ కానీ తెలుగు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎక్కువ, హీరోస్. సో మంచి రిలేషన్. సో ఇప్పుడు చెప్పాలంటే మన ప్రేక్షకులకి గుడ్ న్యూస్ ఏమంటే కంగువా మూవీ 14th వస్తూ ఉంది. 14 అంటే మళ్ళా 5. కంగువా KANGUVAలో అక్షరాలు 7, సూర్య డిస్క్ నంబర్ 5/7. సో 7 లెటర్స్లో సూర్యకి సినిమా పడిందంటే 7 సముద్రాలు దాటాలి పేరు. సో ఈ సినిమా 38 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిపోతూ ఉంది. మోర్ దెన్ 12,000 థియేటర్స్. సో నాకు తెలిసినంత వరకు లెక్కలు, బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాసుకోవాల్సిందే. అంటే మంచి రోజులు. అంటే సినిమా బాహుబలి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే, కల్కి ఒక రికార్డ్, సాలార్ ఒక రికార్డ్, మన దేవరా ఒక రికార్డ్. ఇలాంటి సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీలో అందరూ కూడా పని దొరుకుతుంది. అండ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే హిట్ పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్, తక్కువ సినిమాలు హిట్ అవుతాయి. ఇలాంటి పెద్ద హిట్లు ఇండస్ట్రీకి మంచి ఊపునిస్తాయి. ఈ సినిమా పేరు చెప్పుకొని ఇంకొక 1 year వరకు మనం వీ కెన్ బి ఫీల్ ప్రౌడ్. సో కంగువాలో పైథాగరస్ సిస్టంలో 23 అంటే డబ్బు. సో 23లో రతన్ టాటా పేరు 23, రాహుల్ బజాజ్ 23, ఎల్కే అద్వానీ 23, హీరో శ్రీకాంత్ 23. ఇది ఫేమస్. ఈ పేరుతో సినిమా ఫేమస్ అవుతుంది. చార్లిన్ సిస్టంలో కంగువాలో 24 నంబర్ ఉంది. 24 అంటే అష్టైశ్వర్యము. సో సూర్య జాక్పాట్ కొట్టబోతున్నాడు. అటు తెలుగు ఇండస్ట్రీ, అటు తమిళ ఇండస్ట్రీ, దేశం గర్వపడ్డ మంచి నటుల్లో స్థానం. అతను ఈ సినిమా కోసము బుల్ ఫైట్స్కి ట్రైనింగ్ తీసుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి మంచి గుర్తింపు, అంటే మంచి హిట్లు కొట్టాడు. అన్ని హిట్లు తలదన్నే హిట్. ఈ 2024లో సూర్యకి గిఫ్ట్ లాగా రాబోతా ఉంది. అండ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్ మూవీ ఆల్సో. ఎందుకంటే తమిళ చరిత్ర 1500 ఏళ్ల క్రితం జరిగిన యథార్థ చరిత్రని వీళ్ళు తెరకెక్కిస్తున్నారు. అండ్ విల్ బి ఎంజాయింగ్ ద మూవీ ఆల్సో. మనకు వినోదంతో పాటు చరిత్రను తెలుసుకునే అదృష్టం. అండ్ సూర్య ఎంత మంచి నటుడో, ఎంత అదృష్టవంతుడో. లెటర్ ఎస్కి ఎంత పవర్ ఉంటుంది. ఎస్ అంటే మనీ, ఎస్ అంటే నేమ్, ఎస్ అంటే ఫేమ్. నాకు ఇష్టమైన లెటర్ ఎస్. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సూర్య పేర్లో అప్స్ ఉన్నాయి కానీ డౌన్స్ లేవు. నీవేస్ ఏదైనా సరే అంటే న్యూమరాలజీ ప్రకారం ఈ విధంగా ఉంటుంది అని మీరు ముందు నుంచే కొంత చెప్తూ ఉంటారు. చాలా పాజిటివ్ జరిగినటువంటి వాళ్ళే చాలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సార్? క్లియర్గా చెప్తాను. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో దే హ్యావ్ హెల్త్ ప్రాబ్లం లేదా వెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మనిషిని పుట్టాక ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అలా ఏ సమస్య లేని వాళ్ళు 100కి 20% ఉంటారు. వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు ఏం తాకినా బంగారం అయిపోతుంది. 40% అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. 40కి ఏం చేసినా కలిసి రాదు. సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ తీసుకోకండి. మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా క్లియర్గా వాయిస్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా నంబర్స్. ఏ నంబర్కి పెట్టినా కూడా మీకు 24 hours రిప్లై వస్తుంది. నేను 2 numbers చెప్తాను. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. సో మామూలుగా ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోండి, మళ్ళీ మీ పేరు మాట్లాడతామంటారు. సో మాకున్న ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ ఐ వాంట్ టు కన్విన్స్ దెమ్ దట్ దే హ్యావ్, ఇఫ్ దే హ్యావ్ రాంగ్ ఉంది, బాగుందంటే మీరు లక్కీ. సో బాగలేని వాళ్ళు క్లియర్గా నేను చెప్పాక లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాను. అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఈరోజు ఫీజు కడితే వితిన్ 24 hours మీకు రిప్లై వస్తుంది. సో రాంగ్ నంబర్స్ వాళ్ళు తొందరగా ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఒక మంచి లైఫ్ స్టైల్ని మీరు కనుక ఒక చిన్న నేమ్ కరెక్షన్ తోటి చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇవాళ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏదైనా సరే నంబర్ మీదే
లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈవెన్ మీరు టైంలో 6 అవర్స్, 7 అవర్స్, 12 అవర్స్ అనే నంబర్ మనకి ఏ విధంగా అయితే ఒక్కొక్క సర్క్యూడియన్ సైకిల్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, సో నంబర్కి సంబంధించినటువంటి న్యూమరాలజీలో డెప్త్లో కనుక మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఎవ్రీడే అపాయింట్మెంట్ మీరు మణికొండలో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైరెక్ట్ కలిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాంతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.